లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు బుధవారం జూలై నెల 8వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయ్య గారు రాసిన శుభవార్త నుండి 10వ అధ్యాయము వచనములు 1 నుండి 7 వరకు. 12 శిష్యులు. యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పాలత్రోలుటకు, సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమునిచ్చెను. ఆ 12 అపోస్తుల పేర్లు ఇవి. అందు మొదటివాడు పేతురు అనబడు సీమోను, తదుపరి అతని సోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమెయ, తోమా, సుంకరియగు మత్తయి, ఆల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయనను అప్పగించిన యూదా ఇస్కారియోతు. యేసు ఈ 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. అన్యులుండు ప్రదేశములలో ఎచటను అడుగు మోపవలదు, సమరయుల ఏ పట్టణమును ప్రవేశింపవలదు. కానీ చెదరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటింపుడు అని చెప్పారు. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాకు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి, కుమార్, పరిశుద్ధాత్మదేవ, ఇదిగో మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం ప్రభువా. మేము జీవిస్తున్నది మీ ఆత్మ ద్వారా, మీ బలము ద్వారా, మీ ఊపిరి ద్వారా మేము బ్రతుకుతున్నాం దేవా. ఇదిగో ఇహ పరలోకాల్లో మీకు ఊడిగం చేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. ఈ సువార్తను ప్రకటించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తిని అనుగ్రహించిన కొలది ప్రభువా మీకు సేవ చేసే భాగ్యం మాకు ప్రసాదించమని బ్రతిమాలుతున్నాం. యేసయ్యా, ఈ చిన్న వాక్య పరిచర్య వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా మీ పరిశుద్ధాత్మను నింపండి తండ్రి. దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడండి, దుష్ట ఆత్మల నుండి మమ్మల్ని రక్షించండి ప్రభు. ప్రతి క్షణం మాకు తోడుగా ఉండి మమ్మల్ని చేపట్టి నడిపించమని మేము బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దైవజనులారా, ప్రభు క్రీస్తు ఈరోజు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని, శక్తిని మనకు అనుగ్రహిస్తున్నారు. దేవుని సేవ చేస్తున్న బిడ్డలకు, దైవ జనులకు ప్రభు క్రీస్తు వసగిన గొప్ప అదృష్టం చూడండి. యేసు తన 12 శిష్యులను చేరబిలిచి దుష్టాత్మలను వెడలగొట్టడానికి, వ్యాధి బాధలను పోగొట్టడానికి శక్తినిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవజనులకి ఈ శక్తులు ఉంటాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా అనవసరం. దేవుని సేవ చేస్తున్న వారికి నిజంగా, నిస్వార్థంగా, నిష్కపటంగా, నిష్కలంకంగా దేవుని సేవ చేస్తున్న వారికి శక్తులు ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దెయ్యాలను వెడగొట్టే శక్తి. అనారోగ్యంతో ఎవరైనా బాధపడితే వారి మీద చేసి ప్రార్థన చేస్తే తప్పనిసరిగా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో ఉన్న అనారోగ్యం తీసివేస్తారు. ఆమేన్. ఆ శక్తి దైవజనులకు ఉంటుంది. 12 మంది శిష్యులు మీ అందరికీ తెలుసు. అయితే ఈ 12 మంది శిష్యుల్ని కూడా యేసే పంపిస్తున్నారు. యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లా ఆజ్ఞాపించను. అన్య జనులున్న దగ్గర మీరు అడుగు పెట్టకండి. అన్యులున్న దగ్గర, దుష్టులు వాళ్ళు ఉన్న దగ్గర అడుగు పెట్టకండి. సమరయులు ఉన్న దగ్గర, పట్టణాల్లో కూడా అడుగు పెట్టకండి. కానీ చెదరిపోయిన ఇశ్రాయేలు గొర్రెలు ఉన్నారు. చెదరిపోయారు. నా గొర్రెలు చెదిరిపోయి ఉన్నాయి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సువార్తను చెప్పండి. వాళ్ళ అనారోగ్యాలు తీసివేయండి. వాళ్ళతో చెప్పండి, దేవుని రాజ్యం సమీపించినది, మీ దగ్గరికి వచ్చేసింది దేవుని రాజ్యం అని చెప్పండి అని ప్రభు క్రీస్తు ఈరోజు మనతో పలుకుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మరి ఈరోజు చెదిరిపోయిన ఆ గొర్రెలలో నీవున్నావా? అయితే ప్రభు క్రీస్తు నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇదిగో దేవుని మాట, దేవుని రాజ్యము మీ దరికి వచ్చి ఉంది.
యేసయ్య పలికిన మాట ఇది. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించండి. మిత్రులారా, పరలోక రాజ్యం ఇదిగో మీ దగ్గరికి, మీ ఇంటికే, మీ అరిచేతిలోనికే వచ్చేసింది. ఇప్పుడైనా ప్రభుని విశ్వసించండి అని ప్రభు క్రీస్తు మనతో పలుకుతున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, యేసయ్య మమ్ము మా బిడ్డలను దీవించండి. ఈ వాక్య పరిచర్య ప్రతి ఒక్కరిని దీవించండి దేవా. ఈ దినము మా కుమార్తె ఇస్లావెలాంకని జన్మదిన వేడుకలు ప్రభు, ఆమెను ప్రత్యేకంగా ఆస్వాదించండి. ఆయురారోగ్యాలను ప్రసాదించండి దేవా. మంచి జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని బిడ్డకు ప్రసాదించండి తండ్రి. మీ ఆత్మతో బిడ్డలు నింపండి, మీ శక్తితో నింపండి అయ్యా. బిడ్డల తల్లిదండ్రులుగా వారిని మీ చేతి ద్వారా దీవిస్తున్నాం తండ్రి. తండ్రి, బిడ్డలను దీవించండి, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించండి, జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మను వాళ్ళని నింపండి, దినదిన అభివృద్ధి చెందినట్లు చేయమని బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రభు ఈ దినం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.